సింపుల్గా అరటికాయ వేపుడు. ముందుగా అరటికాయ తొక్క తీసుకోవాలి. ఇప్పుడు తొక్క తీసుకున్న అరటికాయలను చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని కొద్దిగా ఉప్పు మరియు పసుపు యాడ్ చేసుకొని కడుక్కోవాలి. ముందుగా ఇప్పుడు స్టవ్ అంటించుకొని బాండ్లీ కొంచెం వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర మరియు పెసరబ్యాళ్ళు శనగబ్యాళ్ళు ఆయిల్లోకి వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాక కరివేపాకు వేసుకోవాలి. తరువాత ఒక మీడియం సైజ్ ఆనియన్ మరియు మిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని దోరగా వేపనివ్వాలి. ఒక చిన్న చిటిక అరటికాయలను కడుక్కునేటప్పుడు ఉప్పు మరియు పసుపు ఎందుకు వేస్తామంటే అరటికాయల్లో ఉన్న జిగుడు పోవడానికి. ఆనియన్స్ బాగా వేగాక మనం వాష్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిది. సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోవాలి. స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటి అన్నిటినీ వేసుకున్న తరువాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇందులో మీరు వెండి మిర్చి బదులు పచ్చిమిర్చి కూడా వాడుకోవచ్చు. ధనియాల పొడి వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ కప్ వాటర్ వేసుకొని మూత పెట్టేసి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఫైవ్ మినిట్స్ తరువాత వావ్, ఎంత చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు జాగ్రత్తగా ఒకసారి కలుపుకోవాలి. అంతే, ఇప్పుడు టేస్టీ అరటికాయ వేపుడు రెడీ. వేడి వేడి అన్నంతో కానీ లేదా చపాతీతో కానీ లేదా పెరుగన్నంతో తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మన జడ్జ్ రూపశ్రీ గారు ఎలా ఉందో చెప్తారు. వావ్, ఇట్ ఈస్ వెరీ నైస్. అన్నయ్య ఫీల్ అవుతారు, కానీ ఒక చిన్న సీక్రెట్ ఫ్రెండ్స్, పళ్యంలో కారం కొంచెం తక్కువైంది, కానీ బాగుంది. అన్నయ్య రెసిపీ చేసి చిన్న దానికి థ్యాంక్ యూ. చాలా బాగుంది, కానీ కొంచెం కారం పొడి తక్కువైంది. థ్యాంక్ యూ.
Wait. So, my dear sister and my YouTube friends, this Sunday is my recipe for today. Next Sunday, I'll come up with a more interesting recipe for you all. Thank you. Now, like, share, and comment your taste Yes. experience for this video. And don't forget to subscribe. Thank you for watching this video.